ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. ఇంతవరకు ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్న కూటమి పాలకులు వాటిపై దృష్టి సారించలేదు. అన్ని జిల్లాల్లోనూ కొద్ది నెలల క్రితం గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేస్తున్నామని, సంక్రాంతిలోపు రహదారులన్నింటినీ అద్దాల్లా మార్చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా కోసిన కోతలు అలానే ఉన్నాయి. రోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో రోడ్ల అధ్వాన్న స్థితిపై మా కరెస్పాండెంట్ రాజు మోర్ డీటెయిల్స్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. మేము అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న రహదారులన్నీ కూడా మరమ్మతులు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సంక్రాంతి కల్లా రోడ్లన్నీ కూడా మెయింటెనెన్స్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి కూడా నిధులు విడుదల చేశారు. అయితే క్షేత్రస్థాయిలో చూసినట్లయితే మాత్రం కేవలం ఏదైతే రాష్ట్ర రహదారులు పట్టణాలు అనుకుని ఉన్నాయో వాటి దగ్గర మాత్రమే మెయింటెనెన్స్ వర్క్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చూసినట్లయితే రోడ్లు ఇప్పటికి కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రయాణికులంతా కూడా నరకాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను జగ్గంపేట నియోజకవర్గంలో గోనాడ రామవరం రహదారి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే 9 నెలలుగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనదారులంతా కూడా నరకాన్ని చవి చూస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు ఎట్లా ఉంది? ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రోడ్లు వేస్తా ఉన్నారు, మరి వేసారా? లేదండి, చాలా దారుణంగా ఉంది. రోడ్డు మీద వెళ్ళడానికే భయంకరంగా ఉంది. గర్భిణీ స్త్రీలు కానీ వెళ్తుంటే రోడ్ల మీద కూడా డెలివరీలు అయ్యే పరిస్థితి కింద ఉంది. రోడ్ల మీద అంత అధ్వానంగా ఉన్నది. మరి ఎప్పటికి పూర్తవుద్దని చెప్తా అంటున్నారు కానీ ఇప్పటికి మొదలెట్టలేదు దీన్ని. అప్పుడే సుమారుగా ఇంచుమించు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. దీని మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డుకు రావడానికి భయపడిపోయి అలా బూరుపూడి నుంచి తిరిగి వస్తున్నారు కొంతమంది. బూరుపూడి నుంచి అలాగే పాలెం, గోనా, సవరాయణంపేట మీద తిరిగి వస్తున్నారు. రాత్రులు రావాలంటే ఈ దారిలో ఎవడెట్టుకుంటాడో, ఈ గోతుల్లో ఎవడో ఆపు చేస్తాడో అని భయంకరంగా కూడా ఉంటుంది. పైన అయితే చాలా బాగోలేదండి, మాకు చాలా ఇబ్బంది ఉంది. ఏరా నుంచి రావడం దాకా చాలా ఎత్తమడిపోతున్నాం రోడ్లు అయితేనే. రోడ్డు అసలు బాగోలేదండి, గోతులకి ఉందండి. మరి రన్నింగ్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. లేడీస్ అయితే ఆటోల్లో అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను ఆటో కూడా తోలుతున్నాను, అందులో ఆటోలు వెనకాల కూర్చొని చాలా ఇబ్బందిగా పడతా చెప్పుకుంటున్నారు. ఈ రోడ్డు ఈ మధ్యలోగా పాడైపోయిందండి. ఇప్పుడు ఇంతకుముందు చాలా బాగుండేది రోడ్డు, చాలా బాగుండేది రోడ్డు. ఈ మధ్యలో పాడైపోయింది. పాడు చేసి వదిలేసారు. ఇంకా అలాగా ఆటోల మీద ఎలా మానేసారు కదండి, అలా బూర్పుల నుంచి వస్తున్నారు. మొత్తానికి ఈ రోడ్డు ఆపేసారు. ఇంకా ఆటోలు కానీ బళ్ళు కానీ ఇంకా అలా బూర్పుల నుంచి బయలుదేరే తప్ప ఇలా ఈ రోడ్డు వదిలేసారు మొత్తానికి. ప్రయాణం అసలు మానేయకుండా నెల వస్తున్నారు కదా. అసలు ఇంకా ఈ జగన్ ఇలా చేసిన తర్వాత చాలా రావట్లేదండి. అసలు మానేయకుండా తప్పకపోతే తప్ప లేదా రావట్లేదు. ఈ రోడ్డు అంటే వదిలేసారు, భయం వేస్తుంది. ఈ ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తా ఉన్నారు, పంచాయతీ శాఖ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోడ్డుకి వచ్చారులే తెలియదు కానండి. మరి రోడ్డు అసలు చాలా దారుణంగా ఉంది. 9 నెలలు కూడా అసలు బాగాలేదండి. అసలు బాబోయ్ రోడ్డు ప్రయాణం చేయాలి చచ్చిపోతున్నామండి. ఇదిగోండి ఎండలో చూడండి ఎలా ఉందో, చెమటలు ఎక్కేస్తున్నాం, నడుము జారిపోతుందండి, జోగర్లు పోతున్నాయండి. గోతులు పెద్ద పెద్ద గోతులు వర్షం వస్తాయండి, ఒళ్ళంతా బాడైపోతుందండి. కాళ్ళు మోకాలు పగిలిపోతున్నాయండి. పడిపోతుంటే ఒకసారి నేను జారి పడిపోయామండి. నేను జారి పడిపోతే మోకాలు దెబ్బలు వేసండి. బురదండి, పోయి బాబాయ్ క్లోజ్ బురదండి. ఇక్కడ వర్షం వస్తాయండి, వర్షాకాలం వచ్చండి, ఇది అంతా పెద్ద బలని బట్టాలండి. అస్సలు బాగుంటలేదండి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తారు, సిమెంట్ రోడ్లు వేస్తారు, హౌసింగ్లు ఇస్తారన్నారు. మరి ఏమి లేదండి. ఏమని మరి ఏం చేస్తున్నారో తెలియదండి. గోనాడు అసలు బాగోలేదండి. గోతులు వెళ్ళగలుగుతున్నాండి. బళ్ళు కూడా ఊడిపోతున్నాయి. వీటికి ఏం ప్రయాణం చేస్తుంటే ఇంకా బళ్ళు తుక్కు అయిపోతుందండి. వ్యవసాయం అండి, రోజు డైలీ వెళ్తామండి. ఇప్పటి నుంచి అప్పుడే 5-6 వేల పెట్టి కూడా ఇలాగ ఉందండి. చాలా ఇబ్బంది చేస్తుందండి. నడుము నొప్పి వచ్చేస్తుందండి బాగా. చాలా ఏం లోకం కిందండి. ఎప్పుడు వస్తారండి మరి రోడ్డు ఇది పోయట్లేదండి. అయ్యి బాబోయ్, మరి ఎలాగండి బాబు? వర్షం వస్తే చెరిపోయింది, బళ్ళు ఆగిపోతున్నాయండి. బళ్ళు ఆగిపోతున్నాయి మామూలుగా. ఈ ప్రభుత్వం అధికారులు రాకుండా రోడ్లు వేస్తా ఉన్నారు, మరి మీ రోడ్డు వేయలేదా? వేయలేదండి, వేస్తామన్నారండి. మరి వేస్తున్నామన్నారు, మరి వేయట్లేదండి. అయితే ఇప్పుడు చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. నడుము నొప్పులు వచ్చేస్తున్నాయండి. నడుము నొప్పి వచ్చేస్తున్నాయి జనాలకి. బాగా ఇబ్బంది పడిపోతున్నారు జనం అయితే. ఇది మనం చూస్తున్నాము. ప్రయాణికులంతా కూడా చాలా భయపడుతూ
ఈ గోనాడ రాయవరం రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇంతవరకు రోడ్లు వేయలేదని చెప్పి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలే కాదు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వ్యవసాయ పనుల కోసం అని చెప్పి లేదంటే పట్టణాల్లో ఉపాధి కోసం అని చెప్పి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అంతా కూడా రోజు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఏదైతే గోనాడ రావరం రోడ్డు ఉందో ఇదంతా కూడా పూర్తిగా పాడైపోవడంతో వీరంతా కూడా ఇది కలకత్తా చెన్నై రహదారి మీద నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రియలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, జగంపేట నుండి.